ఈ ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటాడంటే మనకి ఏ వేరియబుల్ ప్లేన్ ఈజ్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ p from the origin and meets the axis in capital A comma capital B comma C, so that the locus of the centroid of the tetrahedron OABC is x power minus 2 plus y power minus 2 plus z power minus 2 equal to 16 p power minus 2 అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏదో ఒక వేరియబుల్ ప్లేన్ చూస్ చేసుకోండి. ఇది పై అనే వేరియబుల్ ప్లేన్. ఈ వేరియబుల్ ప్లేన్ ఏమవుతుందంటే కోఆర్డినేట్ యాక్సిస్ ని అంటే x యాక్సిస్ ని y యాక్సిస్ ని z యాక్సిస్ ని ఎంత డిస్టెన్స్ లా కట్ చేస్తున్నాడు మనకి p డిస్టెన్స్ లా కట్ చేస్తున్నాడు. అంటే డిస్టెన్స్ p, ఈ డిస్టెన్స్ p, ఈ డిస్టెన్స్ p. కోఆర్డినేట్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏమవుతుంది ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి a, y యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి b, z యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి c. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఏని బిని సిని కలపండి. కలిపితే OABC అనే టెట్రాహెడ్రన్ ఫామ్ అవుతుంది. ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఈ టెట్రాహెడ్రన్ కనుక సెంట్రాయిడ్ తీసుకుంటే ఆ సెంట్రాయిడ్కి లోకస్ వచ్చి x పవర్ మైనస్ 2 ప్లస్ y పవర్ మైనస్ 2 ప్లస్ z పవర్ మైనస్ 2 ఈక్వల్ టు 16 p పవర్ మైనస్ 2 అవుతుందని చెప్పి చెప్పమన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ప్లేన్ ఏదేస్తాం పై అనుకోండి. లెట్ పై బి ది వేరియబుల్ ప్లేన్. లెట్ పై బి ది వేరియబుల్ ప్లేన్. ఇప్పుడు మనం తీసుకున్న వేరియబుల్ ప్లేన్ వచ్చి సపోజ్ దిస్ ప్లేన్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ at a 0 0 b 0 b 0 and c 0 0 c. మనకి పై అనేది ఏదైనా ఒక వేరియబుల్ ప్లేన్ చూస్ చేసుకుంటే ఈ ప్లేన్ కోఆర్డినేట్ యాక్సిస్ వచ్చి a 0 0 b 0 b 0 అండ్ c 0 0 c దగ్గర మీట్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏ దగ్గర మీట్ చేసింది అంటే x ఇంటర్సెప్ట్ a అని, అలాగే b దగ్గర మీట్ అవ్వింది అంటే y ఇంటర్సెప్ట్ b అని, c దగ్గర మీట్ అవ్వింది అంటే z ఇంటర్సెప్ట్ c అని. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ పై అనే ప్లేన్ ఈక్వేషన్ రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ABC ఈజ్ x by a plus y by b plus z by c ఈక్వల్ టు 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. మనకి పై అనేది వేరియబుల్ ప్లేన్ అనుకున్నారు. ఆ ప్లేన్ కోఆర్డినేట్స్ ని ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర కట్ చేస్తుంది కాబట్టి ఆ కట్ చేసే పాయింట్స్ ని a 0 0 0 b 0 0 0 c అనుకోండి. అంటే అక్కడ మనకి x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b, z ఇంటర్సెప్ట్ c. ఇంటర్సెప్ట్ ఫామ్ లో ప్లేన్ ఈక్వేషన్ మనకు తెలుసు కదా, x by a plus y by b plus z by c ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఆరిజిన్ నుంచి ప్లేన్ కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది p. ఎందుకని ఇక్కడ చూడండి ఆరిజిన్ నుంచి అక్కడ p డిస్టెన్స్ లో మనకి ఇంటర్సెక్ట్ చేసింది. అందుకని బై హైపో p ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ 1. ఇక్కడ ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్ కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని p అనుకోండి. అంటే ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు ఏంటి, ఇక్కడ ఉన్న ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్ కున్న డిస్టెన్స్ p, అలాగే ఆరిజిన్ నుంచి ప్లేన్ కున్న డిస్టెన్స్ p, ఆరిజిన్ నుంచి ప్లేన్ కున్న డిస్టెన్స్ p. అంటే ఆరిజిన్ అంటే బయటకు వస్తుంది వెక్టెక్స్ అది. అంటే మనకి ఒక ప్రిజం తీసుకుంటే ఆరిజిన్ పైన ఎలా అయితే ఎగ్జిస్ట్ అవుతుందో అలా ఇక్కడ ఓ బయట ఉంటుంది. నెక్స్ట్ ఈ యాక్సిస్ ఏమవుతాయంటే ప్లేన్ ని టచ్ చేస్తే వెళ్ళిపోతాయి. టచ్ చేస్తే వెళ్ళిపోతున్నప్పుడు ఈ పైన ఉన్న ఆరిజిన్ నుంచి ఈ టచ్ చేసే పాయింట్ కున్న డిస్టెన్స్ లెక్కలు ఎంత ఇచ్చాడు p. ఇక్కడ కూడా p, ఇక్కడ కూడా p. కాబట్టి p ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ 1. అప్పుడు ఎంత అవుతుంది p ఈక్వల్ టు ఆరిజిన్ నుంచి ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ కదా. 1 ని కూడా ఇటు పక్క తీసుకొచ్చేయండి. అప్పుడు mod d అంటే 1 ఇటు పక్క వచ్చింది కాబట్టి mod -1 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. అంటే x కోఎఫిషియంట్ ఇక్కడ 1/a ఉంది కాబట్టి 1/a హోల్ స్క్వేర్ ప్లస్ 1/b హోల్ స్క్వేర్ ప్లస్ 1/c హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఎంత అవుతుంది, దట్ ఎంప్లాయిస్ రూట్ ఆఫ్ 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ప్లస్
1/c² ఈక్వల్ టు mod -1 అంటే 1/p. అప్పుడు ఇది ఎంత అవుతుంది? బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 1/a² ప్లస్ 1/b² ప్లస్ 1/c² ఈక్వల్ టు 1/p². ఇప్పుడు ఇక్కడ మనకి సెంట్రాయిడ్ ఇచ్చాడు కదా, లెట్ x1, y1, z1 be the centroid of tetrahedron OABC. సెంట్రాయిడ్ కి లోకస్ చెప్పాలి కాబట్టి దాన్ని x1, y1, z1 అనుకోండి. లెట్ x1, y1, z1 be the centroid of the tetrahedron OABC. ఇది మనం లోకస్ చెప్పడం కోసం అనుకున్నది, కానీ ఒరిజినల్ గా మన దగ్గర ABC ఉన్నాయి, అలాగే O అంటే ఆరిజిన్, కాబట్టి 4 పాయింట్స్ కి సెంట్రాయిడ్ కట్టండి. బట్ సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహెడ్రాన్ OABC ఈక్వల్ టు, వీటిని మనం సెంట్రాయిడ్ చేస్తే ఎంత అవుతుంది? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4, అలాగే y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4, z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4. అది ఇక్కడ కనుక అప్లై చేస్తే ఫస్ట్ OABC కదా, అంటే ఓలో 0 ఉంది, ఏలో ఏ ఉంది, బిలో 0, సిలో 0/4. అలాగే నెక్స్ట్ 0 ప్లస్ బిలో బి ఉంటుంది ప్లస్ 0/4. అలాగే నెక్స్ట్ వచ్చి 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ c/4, అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4, y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4, z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? a/4, b/4, c/4. అంటే ఇక్కడ మనకి లోకస్ లో x1, y1, z1 తీసుకున్నాం, కానీ ఒరిజినల్ గా ఫార్ములా ప్రకారం చేస్తే a/4, b/4, c/4. కానీ మనకి సెంట్రాయిడ్ ఎప్పుడు కూడా ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది, అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే x1, y1, z1 ని a/4, b/4, c/4 కి ఈక్వల్ చేయండి. బట్ x1, y1, z1 ఈక్వల్ టు a/4, b/4, c/4. లేకపోతే నౌ x1, y1, z1 ఈక్వల్ టు a/4, b/4, c/4. అప్పుడు ఇది ఏమవుతుంది? ఈక్వల్ చేసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే a ఈక్వల్ టు 4x1, b ఈక్వల్ టు 4y1, c ఈక్వల్ టు 4z1. దీనిని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ మనకి పై అనేది వేరియబుల్ ప్లేన్ అనుకోండి. ఆ పై ప్లేన్ కోఆర్డినేట్స్ ని a దగ్గర, b దగ్గర, c దగ్గర కట్ చేస్తుంది అనుకోండి. a అంటే a 0 0, b అంటే 0 b 0, c అంటే 0 0 c. ఇప్పుడు ABC ప్లేన్ ఈక్వేషన్ వచ్చేయండి x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇందులో p అంటే ఏంటి? ఆరిజిన్ నుంచి ప్లేన్ కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని క్వశ్చన్ లో ఇచ్చాడు, కాబట్టి p ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేయండి. చేస్తే mod -1/√ x కోఎఫిషియంట్ 1/a కాబట్టి 1/a హోల్ స్క్వేర్, y కోఎఫిషియంట్ 1/b కాబట్టి 1/b హోల్ స్క్వేర్, ప్లస్ z కోఎఫిషియంట్ 1/c కాబట్టి 1/c హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √1/a² ప్లస్ 1/b² ప్లస్ 1/c² ఈక్వల్ టు mod -1/1/p. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. చేస్తే 1/a² ప్లస్ 1/b² ప్లస్ 1/c² ఈక్వల్ టు 1/p². ఇప్పుడు ఇందులో x1, y1, z1 సెంట్రాయిడ్ కింద తీసుకోండి OABC టెట్రాహెడ్రాన్ కి. కానీ ఒరిజినల్ గా మన దగ్గర వెక్టర్స్ ఉన్నాయి కదా, ఓ తెలుసు ఆరిజిన్, a అంటే a 0 0, b అంటే 0 b 0, c అంటే 0 0 c. అవి తీసుకుని సెంట్రాయిడ్ చేయండి. చేస్తే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4, y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4, z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4. అవి సింప్లిఫై చేస్తే a/4, b/4, c/4. కానీ ఒరిజినల్ గా మనం తీసుకున్న టెట్రాహెడ్రాన్ ఇక్కడ x1, y1, z1 అనుకున్నాం. కొన్న పాయింట్స్ తో చేస్తే a/4, b/4, c/4 వచ్చింది. ఆ రెండింటిని ఈక్వల్ చేయండి. చేస్తే a అంటే 4x1, b అంటే 4y1, c అంటే 4z1. ఇప్పుడు ఈ ABC వాల్యూస్ తీసుకుని వచ్చి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Now substitute
ఏ కామా బి కామా సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. ఎప్పుడైతే ఏబిసి వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తారో ఎంత అవుతుంది? 1/a అంటే 4x1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/b అంటే 4y1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/c అంటే 4z1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/p స్క్వేర్. ఇప్పుడు ఇది మనకి 1/16x1 స్క్వేర్ ప్లస్ 1/16y1 స్క్వేర్ ప్లస్ 1/16z1 స్క్వేర్ ఈక్వల్ టు 1/p స్క్వేర్. ఇప్పుడు ఇందులో x1 స్క్వేర్ y1 స్క్వేర్ z1 స్క్వేర్ పైకి పంపించండి. పంపిస్తే x1 పవర్ -2 ప్లస్ y1 పవర్ -2 ప్లస్ z1 పవర్ -2 ఈక్వల్ టు ఈ బై 16 ఇక్కడ పంపించండి 16 అవుతుంది. బై p స్క్వేర్ పైకి పంపిస్తే p పవర్ -2 అంటే x1 పవర్ -2 ప్లస్ y1 పవర్ -2 ప్లస్ z1 పవర్ -2 ఈక్వల్ టు 16 p పవర్ -2. దీనికి లాకస్ రాయండి. therefore locus of the centroid x1 కామా y1 కామా z1 is x1 z1 తీసి x వాల్యూలో రాసాను. x పవర్ -2 ప్లస్ y పవర్ -2 ప్లస్ z పవర్ -2 ఈక్వల్ టు 16 p పవర్ -2. కాబట్టి సెంట్రాయిడ్ వచ్చి ఇక్కడ x1 y1 z1 అనుకున్నాం కాబట్టి దానికి లాకస్ x పవర్ -2 ప్లస్ y పవర్ -2 ప్లస్ z పవర్ -2 ఈక్వల్ టు 16 p పవర్ -2. ఈ సమ్ బాగా ఇంపార్టెంట్. 16 p పవర్ -2 ఒకటి, అలాగే p పవర్ -2 ఒకటి. అంటే డిస్టెన్స్ p ఇచ్చింది ఇది, అలాగే డిస్టెన్స్ 3pతో ఉన్నదని నేను చేస్తాం. అక్కడ మీకు p పవర్ -2 ఉంటుంది అదొకటి, అలాగే నెక్స్ట్ x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 3 ఒకటి. ఈ మూడు సమ్ములు బాగా చేయండి. వీటిలోంచి మాక్సిమం ఒక ఎస్ఐ కవర్ అవుతుంది. ఇది ఆన్సర్. Next sum వచ్చి two systems of rectangular axis have the same origin. If a plane intersects them at distances a comma b comma c and a1 comma b1 comma c1 respectively from the origin, prove that a power -2 plus b power -2 plus c power -2 equal to a1 power -2 plus b1 power -2 plus c1 power -2 అని చెప్పి చెప్పమంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక ప్లేన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ టూ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ చేసుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర, వై యాక్సిస్ని బి దగ్గర, జెడ్ యాక్సిస్ని సి దగ్గర కట్ చేస్తుంది. ఇది ఒక సిస్టమ్. నెక్స్ట్ ఇటువంటిది ఇంకొక సిస్టమ్ ఎగ్జిస్ట్ చేసుకోండి. నెక్స్ట్ సిస్టమ్ ఏంటంటే యథాసం ఎక్స్ డాష్, అలాగే వై డాష్, జెడ్ డాష్ తీసుకున్నారనుకోండి. అప్పుడు ఈ ఎక్స్ డాష్ని ఏం చేస్తుందంటే ఏ డాష్ దగ్గర కట్ చేస్తుంది, వై డాష్నేమో బి డాష్ దగ్గర,
జెడ్ డాష్ నేమో సి డాష్ దగ్గర కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏబిసి ప్లేన్ ఒకటి ఫామ్ అవుతుంది, అలాగే ఏ డాష్ బి డాష్ సి డాష్ ప్లేన్ ఒకటి ఫామ్ అవుతుంది. అక్కడ మనకి రెండు ప్లేన్స్ రాసుకుందాం. ముందు లెట్ పై బి ది వేరియబుల్ ప్లేన్. ఇక్కడ మనకు కావాల్సిన వేరియబుల్ ప్లేన్ ని పై అనుకోండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే వేరియబుల్ ప్లేన్ పై అనుకున్నారో క్వశ్చన్ లో కండిషన్ ఇచ్చాడు కదా, బై హైపో పై మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏ 0 0 అంటే డిస్టెన్స్ ఏ ఇచ్చాడు అంటే మీనింగ్ ఏ 0 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందని. అలాగే బి ఇచ్చాడు కాబట్టి బి 0 బి 0 అండ్ సి 0 0 సి. పైన వేరియబుల్ ప్లేన్ అనుకోండి, పై అక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఏ 0 0 బి 0 బి 0 అండ్ సి 0 0 సి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏబిసి ఈజ్ ఏమవుతుంది, ఎక్స్ బై ఏ ప్లస్ బై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సేమ్ అలాగే మళ్ళీ క్వశ్చన్ లో వేరే కండిషన్ ఇచ్చాడు, అండ్ బై హైఫో పై మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏ డాష్ a1 కామా 0 కామా 0 b డాష్ 0 కామా b1 కామా 0 అండ్ c డాష్ 0 0 c1. ఇప్పుడు మనకి ఏ డాష్ దగ్గర బి డాష్ దగ్గర సి డాష్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ చేస్తుందని ఇచ్చాడు కదా, కాబట్టి ఇది ఏ డాష్ కి వచ్చి ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది బి డాష్ కి వచ్చి వై ఇంటర్సెప్ట్, ఇది సి డాష్ కి వచ్చి జెడ్ ఇంటర్సెప్ట్. కాబట్టి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏ డాష్ బి డాష్ సి డాష్ ఈజ్ ఏమవుతుంది, ఆ ప్లేన్ ఈక్వేషన్ వచ్చి ఎక్స్ బై ఏ1 ప్లస్ వై బై బి1 ప్లస్ జెడ్ బై సి1 ఈక్వల్ టు 1. అది ఈక్వేషన్ 2. అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1, అది ఈక్వేషన్ 1. ఎక్స్ బై ఏ1 ప్లస్ వై బై బి1 ప్లస్ జెడ్ బై సి1 ఈక్వల్ టు 1, అది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఆరిజిన్ కదా, ఆరిజిన్ నుంచి ఇక్కడ ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ ఏ డాష్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకని ఈ ఆరిజిన్ రెండు సిస్టమ్స్ కి ఒకటే, అలాగే ప్లేన్ కూడా ఒకటే. ఇక్కడ ప్లేన్ చేంజ్ అవ్వట్లేదు, ఆరిజిన్ చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ఓ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, ఓ నుంచి ఏ డాష్ కి అంత డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓ నుంచి బికి ఎంత డిస్టెన్స్, ఓ నుంచి బి డాష్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓ నుంచి సికి ఎంత డిస్టెన్స్, ఓ నుంచి సి డాష్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆరిజిన్ నుంచి ఏబిసి ప్లేన్ కి ఎంత డిస్టెన్స్ ఉందో ఏ డాష్ బి డాష్ సి డాష్ ప్లేన్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రెండు ప్లేన్స్ ఫామ్ అవుతాయి. ఏంటంటే ఒకటి ఏబిసి ప్లేన్, ఇంకొకటి ఏ డాష్ బి డాష్ సి డాష్ ప్లేన్. కాబట్టి ఏబిసి ప్లేన్ కి ఎంత డిస్టెన్స్ ఉందో ఏ డాష్ బి డాష్ సి డాష్ కూడా ఆరిజిన్ నుంచి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకని ఆరిజిన్ ఫిక్స్డ్, ప్లేన్ ఫిక్స్డ్. మారే వాళ్ళు ఏంటి, ఇంటర్సెప్ట్స్ మారుతున్నాయి అంతే. ప్లేన్ ఫిక్స్డ్, అక్కడ ఆరిజిన్ ఫిక్స్డ్. కాబట్టి మనకి డిస్టెన్స్ ఏం మారో. ఈ ట్రయాంగిల్స్ ఇంకా వేయకండి, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు ఇదంతా. కాబట్టి ఇంకా జనరల్గా ఏం చేస్తారంటే ఈ యాక్సిస్ చూపించమంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1, ఎక్స్ బై ఏ1 ప్లస్ వై బై బి1 ప్లస్ జెడ్ బై సి1 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంటి, బై హైపో perpendicular distance from origin to the plane 1 equal to perpendicular distance from origin to the plane 2.
ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ 1 ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్ 2. అంటే ఆరిజిన్ నుంచి ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది mod -1 బై రూట్ ఆఫ్ అక్కడ ఉన్న కోఎఫిషియెంట్స్ 1/a 1/b 1/c కాబట్టి 1/a² ప్లస్ 1/b² ప్లస్ 1/c² దట్ ఈక్వల్ టు mod -1 బై రూట్ ఆఫ్ 1/a1² ప్లస్ 1/b1² ప్లస్ 1/c1². ఇక్కడ మీరు ఈక్వల్ చేసుకుంటే చూడండి mod -1 అంటే న్యూమరేటర్ ఈక్వల్ గానే ఉన్నాయి, డినామినేటర్ లో కూడా రూట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏమైపోవాలి, ఈ రూట్ లో ఉన్న టర్మ్ ఈక్వల్ ఈ రూట్ లో ఉన్న టర్మ్ అయిపోవాలి. కాబట్టి ఏమవుతుంది దట్ ఎంప్లాయిస్ 1/a² ప్లస్ 1/b² ప్లస్ 1/c² ఈక్వల్ టు 1/a1² ప్లస్ 1/b1² ప్లస్ 1/c1². అప్పుడు ఈ డినామినేటర్ టర్మ్స్ పైకి పంపించండి. అప్పుడు ఎంత అవుతుంది a⁻−2 ప్లస్ b⁻−2 ప్లస్ c⁻−2 ఈక్వల్ టు a1⁻−2 ప్లస్ b1⁻−2 ప్లస్ c1⁻−2. అది మనకి ఆ డిస్టెన్స్ వచ్చి ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పుకున్నాడు కాబట్టి ఆ డిస్టెన్స్ వచ్చి a⁻−2 ప్లస్ b⁻−2 ప్లస్ c⁻−2 ఈక్వల్ టు a1⁻−2 ప్లస్ b1⁻−2 ప్లస్ c1⁻−2 అవుతుంది. ఇక్కడ మనకి 2 సిస్టమ్స్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సిస్ ఇచ్చాడు కాబట్టి అవి వచ్చి మనకి ఒకటి x y z ఇంకొకటి వచ్చి x డాష్ y డాష్ z డాష్ అనుకోండి. ఇప్పుడు ఆరిజిన్ తీసుకుంటే ఆరిజిన్ నుంచి ఇక్కడ మనం తీసుకున్న ఈ యాక్సిస్ ని ఒక ప్లేన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏంటది ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర అలాగే నెక్స్ట్ ఏ డాష్ దగ్గర బి డాష్ దగ్గర సి డాష్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి పై అనేది వేరియబుల్ ప్లేన్ అనుకుంటే పై మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏ 0 0 బి 0 b 0 అండ్ సి 0 0 సి సేమ్. అలాగే ఇక్కడ ఇంటర్సెప్ట్స్ ఏబిసి ఫామ్ అవునాయి కాబట్టి ముందు థీరమ్స్ రాస్తే ఏబిసి ప్లేన్ ఈక్వేషన్ రాస్తే x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1 అది ఈక్వేషన్ 1. అలాగే నెక్స్ట్ మళ్ళీ పై మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అట్ ఏ డాష్ బి డాష్ సి డాష్ అంటే 2 సిస్టమ్స్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సిస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు ఏబిసి ఒకటి a1 b1 c1 ఒకటి కాబట్టి ఇక్కడ మనకి ఏ డాష్ a1 0 0 b డాష్ 0 b1 0 అండ్ సి డాష్ 0 0 c1. అప్పుడు ఏ డాష్ బి డాష్ సి డాష్ ప్లేన్ ఈక్వేషన్ రాసుకుంటే ఎంత అవుతుంది x/a1 ప్లస్ y/b1 ప్లస్ z/c1 ఈక్వల్ టు 1 అది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇక్కడ మనకు ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇక్కడ రెండు ప్లేన్స్ ఫామ్ అవని అది x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1 x/a1 ప్లస్ y/b1 ప్లస్ z/c1 ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ మనకి ఒకే ప్లేన్ ని డిఫరెంట్ కోఆర్డినేట్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్లేన్స్ 1 2 అని చూపించిన రెండు ఒకటే అవుతాయి. ఎందుకంటే ఇక్కడ పై అనే వేరియబుల్ ప్లేన్ ఒకటే ఉంది కాబట్టి ప్లేన్స్ 1 2 రెండు ఒకటే. ఇక్కడ ఉన్న వెర్టెక్స్ కూడా ఆరిజిన్ అవుతుంది కాబట్టి రెండింటికి కూడా 2 సిస్టమ్స్ కి మన వెర్టెక్స్ ఒకటే, 2 సిస్టమ్స్ ఇంటర్సెక్ట్ చేసే ప్లేన్ కూడా ఒకటే కాబట్టి ఆరిజిన్ మారట్లేదు ప్లేన్ మారట్లేదు కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అందుకని ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ చేయండి. ఏమవుతుంది mod -d బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ c² కదా అంటే mod -1 బై రూట్ ఆఫ్ 1/a² ప్లస్ 1/b² ప్లస్ 1/c² ఈక్వల్ టు mod -1 బై రూట్ ఆఫ్ 1/a1² ప్లస్ 1/b1² ప్లస్ 1/c1². mod -1 రెండు ఈక్వల్ రూట్లు రెండు ఈక్వల్ కాబట్టి లోపల టర్మ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అలా ఈక్వల్ చేస్తే a⁻−2 ప్లస్ b⁻−2 ప్లస్ c⁻−2 ఈక్వల్ టు a1⁻−2 ప్లస్ b1⁻−2 ప్లస్ c1⁻−2. ఇక్కడ మనకి ఇది చెప్పవలసిన కండిషన్.
నెక్స్ట్ సమ్ వచ్చి మనకి ఒక వేరియబుల్ ప్లేన్ మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే వేరియబుల్ ప్లేన్ ఫామ్ అయిందో అది ప్లేన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, కాబట్టి అక్కడ ఇంటర్సెక్ట్ ఫామ్లో ప్లేన్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ మనకి ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్, అంటే జనరల్ ఇంటర్సెప్ట్స్ ఏమవుతాయి ఏ బి సి, వాటికి రెసిప్రోకల్స్ ఏమవుతాయి 1/a 1/b 1/c. ఇప్పుడు ఆ 1/a 1/b 1/cని తీసుకుని యాడ్ చేస్తే ఏమన్నాడు, మనకి ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. కాన్స్టెంట్కి ఈక్వల్ అయితే మనం తీసుకున్న ప్లేన్ ఉంది కదా x/a + y/b + z/c = 1, అందులో ఒక ఫిక్స్డ్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పమంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక వేరియబుల్ ప్లేన్ చూస్ చేసుకోండి. లెట్ పై బి ది వేరియబుల్ ప్లేన్. ఇప్పుడు మనకి తీసుకున్న వేరియబుల్ ప్లేన్ పై అనుకున్నాం కదా, ఇప్పుడు మనకి సపోజ్ దిస్ ప్లేన్ meets the coordinate axis at a 0 0 b 0 b 0 and c 0 0 c. ఇక్కడ పై అనేది ఒక వేరియబుల్ ప్లేన్ చూస్ చేసుకుంటే ఈ ప్లేన్ వచ్చి మనకి కోఆర్డినేట్స్ ని మీట్ చేస్తుంది అనుకోండి. ఎక్కడ a 0 0 b 0 b 0 అండ్ c 0 0 c. ఎప్పుడైతే ఇక్కడ మనకి మీట్ చేస్తుందో x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b, z ఇంటర్సెప్ట్ c. కాబట్టి therefore the equation of the plane ABC is x by a plus x by a plus y by b plus z by c equal to 1. ఇక్కడ మనకి ఎప్పుడైతే ప్లేన్ కోఆర్డినేట్స్ ని మీట్ చేస్తుందో ఆటోమేటిక్ గా పాయింట్స్ ఫామ్ అవుతాయి. ఈ పాయింట్స్ ఫామ్ అవుతాయి అంటే ఇది x ఇంటర్సెప్ట్, ఇది b అనేది y ఇంటర్సెప్ట్, c అనేది z ఇంటర్సెప్ట్. ఎప్పుడైతే ఇంటర్సెప్ట్స్ ఫామ్ అయ్యాయో ప్లేన్ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో రాసుకోవచ్చు. ఇంటర్సెప్ట్ ఫామ్ లో ప్లేన్ ఈక్వేషన్ x by a plus y by b plus z by c equal to 1. హియర్ స్మాల్ a ఈక్వల్ టు x ఇంటర్సెప్ట్, అలాగే స్మాల్ b ఈక్వల్ టు y ఇంటర్సెప్ట్, c ఈక్వల్ టు z ఇంటర్సెప్ట్. a అంటే x ఇంటర్సెప్ట్, b అంటే y ఇంటర్సెప్ట్, c అంటే z ఇంటర్సెప్ట్ అనుకోండి. ఇప్పుడు ఈ ఇంటర్సెప్ట్ ఇక్కడ రెసిప్రోకల్ తీసుకుని యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే ఒక కాన్స్టెంట్ అవుతుంది అన్నాడు. కాబట్టి బై హైపో సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎప్పుడైతే సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ కాన్స్టెంట్ అయిందో ఆటోమేటిక్గా మనకి 1/a plus 1/b plus 1/c ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏదో సమ్ k అనుకోండి. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ వచ్చి 1/a 1/b 1/c. కాబట్టి 1/a plus ఇక్కడ మనకి రెసిప్రోకల్స్ 1/a 1/b 1/c. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటే 1/a plus 1/b plus 1/c ఈక్వల్ టు ఆ కాన్స్టెంట్ ఏదో సమ్ k అనుకోండి. ఇప్పుడు ఈ k కాన్స్టెంట్ ని డినామినేటర్ లో పంపించండి. పంపిస్తే 1/ka plus 1/kb plus 1/kc ఈక్వల్ టు 1. ఈక్వల్ టు k కదా, అందుకనే k డినామినేటర్ లో పంపించండి. పంపిస్తే 1/ka plus 1/kb plus 1/kc ఈక్వల్ టు 1. అప్పుడు దీన్ని ఎలా రాస్తారా, 1/k హోల్ బై a, మళ్ళీ 1/k హోల్ బై b, 1/k హోల్ బై c ఈక్వల్ టు 1. అంటే మనకి ఇది ఎలా ఉంది, x/a plus y/b plus z/c ఈక్వల్ టు 1 టైప్ లో ఉంది. కాబట్టి x/a plus y/b plus z/c ఈక్వల్ టు 1 టైప్ లో ఉండి x ప్లస్ y ప్లస్ z ప్లస్ ఏమున్నాయి 1/k 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 ఉంది. కాబట్టి therefore plane passes through the fixed point, అంటే k కాన్స్టెంట్ కదా, ఇంకేం చేంజ్ అవ్వదు అందులో. 1/k 1/k 1/k. ఒకవేళ x y z ఏదైనా ఉందనుకోండి ఇక్కడ, అందులో మనకి పాయింట్ సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 1/k 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 ఉందో k కాన్స్టెంట్ కాబట్టి ఇంకా అందులో మనకి చేంజ్ అయ్యేది ఏమి ఉండదు. అందుకని ప్లేన్ పాసెస్ త్రూ ఫిక్స్డ్ పాయింట్ 1/k 1/k 1/k. ఫస్ట్ మనకి వేరియబుల్ ప్లేన్ తీసుకోండి, అది కోఆర్డినేట్స్ a దగ్గర b దగ్గర c దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ABC ప్లేన్ ఈక్వేషన్ వచ్చి x/a plus y/b plus z/c ఈక్వల్ టు 1. a అంటే x ఇంటర్సెప్ట్, b అంటే y ఇంటర్సెప్ట్, c అంటే z ఇంటర్సెప్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ని ఇచ్చాడు. రెసిప్రోకల్స్ అంటే ఇన్వర్స్ కాబట్టి 1/a plus 1/b plus 1/c ఈక్వల్ టు k.
సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అని రాసుకోండి. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ కాబట్టి 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు kc. k డినామినేటర్ లో పంపిస్తే 1/ka ప్లస్ 1/kb ప్లస్ 1/kc ఈక్వల్ టు 1. అప్పుడు దీన్ని 1/k/a ప్లస్ 1/k/b ప్లస్ 1/k/c ఈక్వల్ టు 1. ఇందులో 1/k ఉంది కాబట్టి ప్లేన్ పాస్ తర్వాత ఫిక్స్డ్ పాయింట్ 1/k ఇది మనకి ఆన్సర్. మిగతావి రిమైనింగ్ క్లాస్ చూద్దాం.